దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ప్రభుత్వ మాజీ ప్లేడర్ పోతిరెడ్డి సుభాష్తో తనకు 2020లోనే పెళ్లి జరిగిందని, ఆయన వల్లే తనకు బిడ్డ జన్మించినట్టు శాంతి చెప్తున్నారు. కానీ దీన్ని ఆయన ధృవీకరించడం లేదు. ఇప్పటివరకు సుభాష్ ఎక్కడా తెరపైకి రాలేదు. కొన్ని టీవీ ఛానల్ ఆయన కోసం సంప్రదించినా స్పందించలేదు. ఆయనకు సన్నిహితుడైన విశాఖకు చెందిన ఓ న్యాయవాది శాంతి మదన్మోహన్ దంపతుల వివాదం గురించి ప్రస్తావిస్తూ ఆ బిడ్డకు మీరే తండ్రి అని చెప్తున్నారు. దానికి ఏమంటారని ప్రశ్నించగా తనకు సంబంధం లేదని సుభాష్ సమాధానం ఇచ్చారు. ఆ కాల్ ఆడియో రికార్డు పలు ఛానల్లో ప్రసారమైంది. అయితే ఇప్పటికీ తన భర్త సుభాష్ అని శాంతి చెప్తుండగా ఆయన మాత్రం నోరు విప్పడం లేదు. ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు. కనీసం ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. సుభాష్కి చెందిన 2 ఫోన్ నెంబర్లు ఇతరుల ద్వారా పోలీసులకు అందజేసి తనకు ఆ నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకుని చెప్పాలని ఆమె కోరారు. పోలీసులు ఆ నెంబర్ల లొకేషన్ గుర్తించి ఆమెకు తెలియజేశారు. అయితే సుభాష్తో కలిసి మాట్లాడే అవకాశం రాలేదు. కాగా బిడ్డ పుట్టినప్పుడు ఆసుపత్రిలో ఉన్నారని వార్తలు రావడంతో పాటు విల్లా రిజిస్ట్రేషన్ పత్రాలు తన పేరు రాయించుకున్న సుభాష్ ఇప్పుడు శాంతికి ఎందుకు దూరం అయ్యారో ఆయన ప్రస్తావన మీడియాలో చర్చకు తేవద్దని శాంతి కోరడం వెనక కారణం ఏంటో అన్నటువంటి వార్తలు ఇక్కడ హైలైట్ అయింది. శాంతిని ట్రాప్